ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మీ కుటుంబానికి ఈ ఉదయకాల సమయం యొక్క శుభములను మీకు తెలియచేస్తూ అరుణోదయ జీవాహారం అనే ఈ కార్యక్రమంలోనికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారా? మీరు ఈ యొక్క కార్యక్రమాల్లో దేవుని వాక్యాన్ని వింటూ ఇది మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఆ విషయాన్ని తప్పకుండా మాతో పంచుకోండి. అది మాకు మరింతగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయం దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి దేవుని మాటలను చదువుకుందాం రండి. కీర్తన గ్రంథం 6వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది. ఇక్కడ కీర్తనాకారుడు ఇలాగంటున్నాడు. తన యొక్క స్థితి తెలియచేస్తూ ఇలా చెప్తున్నాడు. నేను మూలుగుచు అలసి ఉన్నాను అన్నాడు. నేను మూలుగుచు అలసిపోయాను అంటే బాగా అలసిపోయిన స్థితి, దాని యొక్క స్థాయి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే బాగా అలసిపోయినప్పుడు లోపల నుండి ఒక రకమైన మూలుగు అంటే బాధగా వినిపిస్తూ ఉంటుంది. నా స్థితి అలా ఉన్నది, నేను మూలుగుచు అలసి ఉన్నాను అన్నాడు. అలాగ అలసిపోయిన వాడికి ఏం కావాలి అంటే అలసిపోయిన వాడికి విశ్రాంతి కావాలి. ఇక్కడ మానవునికి జీవితంలో అలాంటి స్థితి కలిగి ఉన్నప్పుడు ఆ విశ్రాంతి అనేది కావాలి అని చాలా ప్రాణం దాని కొరకై ఎంతో ఆశపడుతున్న చాలా చోట్ల నిజ విశ్రాంతి దొరకదండి. ఈ ఉదయకాల సమయం దేనిని బట్టైనా ఒకవేళ నీవు కూడా అలసిపోయినటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నావా, అలసిపోయిన ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిన ఒక స్థలం ఉన్నది. ఎక్కడికి? అది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అయిన యేసు ఇలాగ చెప్పారు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. అలసిపోయిన వాడికి కావాల్సింది ఏంటి? విశ్రాంతి. కాబట్టి అట్టి విశ్రాంతి కలిగించే దేవుని దగ్గరకు నీవు వచ్చినట్లయితే మొదట నీకు అలసిపోయిన స్థితి నుండి నీకు విశ్రాంతి దొరుకుతా ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరకు 91వ కీర్తనలో అంటాడు, మహోన్నతుని చాటుని నివసించేవాడు సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు అన్నాడు. అంటే ఆయన నీడలో మనం విశ్రమిస్తే మన అలసట అంతా కూడా ఏమవుతుందంటే పోతుందండి. బాగా అలసిపోయామనుకోండి, మనం ఒకవేళ ఎండకు కానీ దేనికైనా మనం అలాంటి సమయంలో ఒక మంచి నీడ కలిగిన ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ నీడలో కాసేపు కనుక ఉంటే మన ప్రాణం ఎంతగా తెప్పరిల్లుతుందో. అయితే ఇది శారీరకమైన అలసటకు ఈ లోకములో సేద తీర్చడానికి ఏమైనా విషయాలు మనకు ఉన్నాయేమో, కానీ మన ప్రాణాలకు మాత్రం సేద తీర్చగలిగి ఉన్న ఒకే ఒక్క మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వెళితే, అందుకే భక్తుడు అంటాడు తన యొక్క మాటలలో 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనములో, ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అన్నాడు. దేవుని హస్తం ఎంత గొప్పదండి. ఆయన చేతిలోనికి వెళితే ఆ నీడలో నీవు నేను దాగుకొనగలం. ఇక్కడ మనము చదువుకునే భాగంలో భక్తుడు తన అలసిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. అవును, ఇంతకీ కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? కన్నీళ్ళు సహజంగా ఎప్పుడు ప్రతి వ్యక్తి యొక్క కంటి నుండి వస్తాయి? బాధ కలిగితే, అంటే శరీరానికి దెబ్బ తగిలినా హృదయానికి బాధ కలిగిన, ఒకవేళ శరీరానికి కలిగిన దెబ్బ వల్ల నొప్పి వల్ల ఒకవేళ కన్నీళ్ళు వస్తే కొద్ది సమయం తర్వాత ఆ యొక్క బాధ తగ్గిన తర్వాత కన్నీళ్ళు ఆగుతాయి. కానీ హృదయానికి ఒకవేళ దెబ్బ తగిలితే,
హృదయంలో బాధ కలిగితే ఆ కన్నీళ్లు చాలా ఎలా అంటే ఇక రాత్రంతా తన స్థితి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నేను ఎంతగా కన్నీళ్లు విడుస్తూ ఉన్నాను అంటే ఆ కన్నీటి యొక్క ఇదిగో ప్రవాహంలాగా, అంటే నేను పండుకుని ఉన్న నా పరుపు కూడా అది తేలిపోతుందేమో అన్నంతగా, అంటే ఎంత దుఃఖంలో ఉన్నాడో, ఎంత కన్నీళ్లు అతన్ని కలుగుతున్నాయో కదా. రాత్రంతయు అంటూ ఆ మాట అన్నాడు, ప్రతి రాత్రి అన్నాడు. అంటే ఎలాంటి క్లిష్ట సమయంలో చాలా మంది జీవితాల్లో పగలు మనుషుల దగ్గర ఉన్నప్పుడు, మనుషుల ఎదుట ఉన్నప్పుడు, కుటుంబంలో అందరూ ఉన్నప్పుడు ఏదో లోపల బాధ ఉన్నా అలాగ నవ్వుకుంటా ఏదో పని చేసుకుంటా అలాగ కాస్త సమయాన్ని గడిపేస్తారు. కానీ కొద్దిమందికి ఇక రాత్రి అయిన తర్వాత పండుకుందామని మంచపైకి వెళ్తారు, కానీ ఆ రాత్రి వాళ్ళ హృదయాన్ని పిండి వేసే ఆ బాధను ఇక దిగమింగుకోలేక కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ కన్నీళ్లు ఎవ్వరికీ కనిపించకుండా కన్నీరు కారుస్తూనే ఉంటారు. కొంతమంది రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితిని ఏమైనా కలిగి ఉన్నావా? నీ కన్నీళ్లు ఎవ్వరు కూడా తుడిచేటటువంటి పరిస్థితులు లేరా? ఇంకా కీర్తనలో ఒక మాట అంటాడు, 42వ కీర్తన 3వ వచనములో ఇలాగంటాడు, ఇదిగో కన్నీళ్లే నాకు అన్నపానములైనై అన్నాడు. కాబట్టి ఒకవేళ అలాంటి వేదన, అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ కన్నీళ్లు తుడిచేవాళ్ళు కావాలి అండి. ఆ కన్నీరు తొడవబడాలి అంటే నీ స్థితిని ఎవరైనా చూస్తారా? ఆ కన్నీళ్లు ఎంతగా ఇదిగో మానవుని కృంగదీస్తాయి. ఏడ్చి ఏడ్చి ఇక్కడ భక్తుడు అంటాడు, నా యొక్క విచారముల చేత నా కన్నులు గుంటల పడుతున్నాయి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నాయంటాడు. నేను ఏడ్చి ఏడ్చి నా కన్నులు కూడా గుంట పడిపోయి అన్నాడు. ఈ ఉదయకాల సమయం ఒకవేళ నీ హృదయంలో అలాంటి యొక్క స్థితిని ఏమైనా నీవు కలిగి ఉన్నట్లయితే నీ కన్నీళ్లు చూచే ఒకే ఒక్కడు ఆయనే, నిన్ను ప్రేమించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కన్నీళ్లను చూచేవాడండి. నీవు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు నీ కన్నీళ్లను ఎవ్వరూ కూడా పట్టించుకునే స్థితిలో ఒకవేళ లేకుండా ఉన్నావేమో, అయితే నీ కన్నీళ్లు చూసేవాడు, నీ కన్నీళ్లను కూడా లెక్కగట్టేవాడైన ప్రభు ఉన్నాడు అని మర్చిపోవద్దు. కీర్తనాకారుడు మరొక భాగంలో ఈ మాట ఇలాగన్నాడు, 56వ కీర్తన 8వ వచనంలో, దేవా నా కన్నీళ్లను నీవు చూసావు, అంత మాత్రమే కాదు నా కన్నీళ్లు నీ యొద్ద బుడ్డిలో ఉన్నాయి అన్నాడు. కాబట్టి అంటే దేవుడు నీ కన్నీళ్లు ఆయన కొలుస్తున్నాడు కూడా. ఎవ్వరు కూడా నీ కన్నీళ్లు తుడిచేవాళ్ళు లేరు అని ఒకవేళ వేదన చెందుతున్నావా? అయితే ఇదిగో నీ కన్నీళ్లు చూడడమే కాదు, ఆయన నీ కన్నీళ్లను ఆయన చూసి ఆ కన్నీళ్లను కూడా జాగ్రత్తగా ఆయన ఎంతగా గమనిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ ఉదయకాల సమయం ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక్క మాట మీతో నేను ఈ ఉదయకాల సమయం పంచుకుంటాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనములో రాజైన హిజ్కియా గురించి ఒక మాట వ్రాయబడింది. అదేమిటి అంటే, అతడు మరణకరమైన రోగముతో అతడు బాధపడిన సందర్భం, అతని యొక్క ఆయుష్ ముగించబడింది అన్న సమాచారం కూడా అతనికి ఇవ్వబడింది. అతడు చేసిన పని ఏమిటి అంటే, గోడ తట్టు అతడు తిరిగి ఎంతగా ఏడ్చాడో, ఎంత కన్నీరు కాచాడో. ఈ మాట అక్కడ సరిపోతుందేమో అని నేను అనుకుంటాను. అతడు కాచిన కన్నీళ్ల చేత ఎంత దుఃఖించాడో. అయితే అక్కడ దేవుడు ఒక మాట వ్రాయించాడు, ఇదిగో తన సేవకుడిని పంపించి ఇలా చెప్పమన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అన్నాడు. ఈ గొప్ప మాట ఈ ఇక ఉదయకాల సమయంలో ఆనాడు హిజ్కియాతో చెప్పిన మాట ఈనాడు ఎవరైనా అలాంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే, నీ కన్నీళ్లు చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు, వాటిని తుడిచేవాళ్ళు ఎవ్వరూ లేరని అనుకుంటున్నావా? అయితే నిన్ను ప్రేమించిన ప్రభు నీ కన్నీళ్లు నీవు కారుస్తూ ఉన్న ఆ కన్నీళ్లను చూసి ఆయన అలా ఉండిపోయేవాడు కాదు. ప్రభు అన్నమాట హిజ్కియాతో, నీవు కన్నీళ్లు విడిచడు చూశాను అన్నాడు. అంతేకాదు హిజ్కియాని బాగు చేశాడు. ఈ ఉదయకాల సమయం ఇలా చెప్పన, మన కన్నీళ్లు చూసి మన కన్నిటిని తుడిచే ప్రభు మనకున్నాడు. కాబట్టి నిరాశపడవద్దు. ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు 7వ అధ్యాయం ఆఖరి వచనములో, ఇదిగో ప్రతి ఒక్క కంటి నుండి కారే ప్రతి బాష్ప బిందువుని కూడా ఆయన
తుడిచి వేస్తాడు అన్నాడు. కాబట్టి నీ కన్నీళ్లను తుడిచి మరలా నీ కన్నిటిని పన్నీరుగా మార్చగలిగిన ప్రభు దగ్గర నీ యొక్క కన్నీరు. ఎప్పుడు నేను ఈ మాట చెబుతూ ఉంటాను, మనుషుల దగ్గర మీ కన్నీళ్లను కార్చకండి. మనుషులు మీ కన్నీళ్లను చూసి కొన్నిసార్లు హేళన చేస్తారు. కానీ నీ కన్నీళ్లు దేవుని పాదాల దగ్గర కారిస్తే నీ కన్నీళ్లను ఆయన లెక్కగడతాడు. అంతేకాదు నీ కన్నీళ్లను తుడిచి నీ జీవితంలో కార్యం చేసే దేవుడు. ఒకవేళ ఈ భక్తునిలాగా రాత్రంతా కూడా కన్నీరు విడుస్తూ ప్రతి రాత్రి కూడా అందరూ నిద్రపోతుంటే నీవు ఏడుస్తున్నావా? అలాంటి యొక్క స్థితి నీవు జీవితంలో కలిగి ఉన్నావా? అయితే ప్రభు నీ కన్నీళ్లను చూస్తా ఉన్నాడు. నీ కన్నీళ్లను తుడిచి నిన్ను మరలా నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. నీవు మూలుగుతూ అలసిపోయిన స్థితి ఉంటే నీకు విశ్రాంతిని, నీవు కన్నీరు విడుస్తూ ఉన్నట్లయితే నీ కన్నీటిని తుడిచి నీ జీవితంలో ఆయన మరలా తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. చేయవలసిందల్లా ఆ ప్రభు పాదాల దగ్గర నీవు గనక ప్రభువా అని మొరపెడితే నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఒకవేళ రాత్రంతా అలాంటి స్థితిని కలిగి ఉంటున్నావేమో, ఇదిగో అలాంటి స్థితిలో నుండి మార్చగలిగిన ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లను తుడిచి మరలా నీ జీవితంలో సంతోష సమాధానాలతో ప్రభు నిన్ను నింపునుగాక. ఈ ఉదయకాల సమయం ప్రభు మీకు తోడైండునుగాక. ఆమేన్.